హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చశ్వికాంత వ్లాగ్స్. ఈరోజు అయితే మాది గెట్ టుగెదర్ పార్టీ ఉంది. మాది వచ్చేసి 10th క్లాస్ 2007 to 8 బ్యాచ్ అనమాట. ఆఫ్టర్ 15 or 16 ఇయర్స్ తర్వాత మేము గ్యాదర్ అవుతున్నాం ఒక దగ్గర. స్టార్ట్ అయితే మొత్తం కవర్ చేసిన చూడండి. యాక్చువల్గా అయితే 9:30కి అనుకురు ప్రోగ్రాము, బట్ అందరు వచ్చేసరికి 12:30 అయింది. చాలా లేట్ అయిపోయింది, మొత్తం మిస్ అయిపోయినాయి ప్రోగ్రామ్స్. ఇక చూడండి వన్ బై వన్ అందరు వస్తారు. అందరు మ్యారేజెస్ అయిపోయినాయి కదా, అందరు గ్యాదర్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఇది వచ్చేసి ప్రైమరీ స్కూలు. చూడండి, ఈ చెట్లన్నీ మేమే పెట్టినాము. ఇప్పుడు 7th or 8th క్లాస్లో ఉన్నప్పుడు ఈ సార్ వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు. మా ఫ్రెండ్స్ అయితే ముచ్చట్లు పెడతారు. ఇక ఆడోళ్ళు ఏడున్న వాడ ముచ్చట్లు అవుతాయి కదా, ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసరికి ముచ్చట్లు పెడతారు. అక్కడ స్టేజ్ వేసేసారు. కొంచెం తక్కువ ఒకసారి హాయ్ చెప్పరా? హాయ్ చెప్ప. సార్ వెంకటరమణ సార్ కొద్దిగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన గురువులకి, భార్యల్ని భర్తల్ని చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి అందరినీ కలుద్దాం అనే చిన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆహ్వానం. దాదాపు ఒక 16 సంవత్సరాల తర్వాత మనందరం ఇలా కలవడం చాలా సంతోషదాయకం. ఎవరైనా ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా దానికి సార్ వాళ్ళని 1 by 1 స్టేజ్ పైకి ఆహ్వానిస్తారు. ఈ సార్ వచ్చేసి హిందీ సారు, అంటే మా విలేజ్లో ఉంటారు సార్ వాళ్ళైతే. సార్ మళ్ళీ హిందీ మంచిగా చెప్తుండే, జోకులు వేసుకుంటూ. మా ఇంగ్లీష్ సారు రాముల్ సారు, ఈయన గవర్నమెంట్ టీచర్గా రిటైర్మెంట్ అయిన తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చారు మా స్కూల్కి అయితే ఇంగ్లీష్ చెప్పడానికి. వెంకటరమణ సారు ట్రస్ట్ సభ్యుడిన మా స్కూల్ ట్రస్ట్ వాళ్ళు. భుజాలను కూర్చుని వేపి మా భుజం ఒకరు తట్టేలా చేసి తీటాలతో మా తీట తగ్గించి స్పర్శరేఖలతో మా జీవిత రేఖనే మార్చి మాలో బాగుపడే సంభావ్యతని మాకు పెంచిన గణిత శాస్త్ర ఉపాధ్యాయుల వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. సంతోష్ గారికి ఆహ్వానం, వెంకన్న గారికి ఆహ్వానం. సెకండ్ పోస్టింగ్ చెన్నైగుట్టలో చేస్తున్నా. రీసెంట్లీ మ్యారీడ్ సెప్టెంబర్లో. అమ్మాయి BSc BD, హౌస్ వైఫ్. మ్యారేజ్ సార్, ఇంకా కాలేదు సార్. వెంకన్న తర్వాత వెంకన్నని మాట్లాడవలసిన కోరుతున్నాం. నమస్కారం సార్, నా పేరు వెంకన్న. నాకు 2016లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది సార్. గత 9 సంవత్సరాల నుంచి హుజూర్నగర్లోనే చేస్తున్నా ఏడబల్లిగా. నాకు 6 సంవత్సరాల క్రితం పెళ్ళయింది, 2 కొడుకులు సార్. ఇద్దరు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. వైఫ్ హౌస్ వైఫ్. రిసెప్షన్ ఇందులో అయింది. చాలా ఆనందంగా ఉంది.
16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా మనకి ఎక్కడైతే మనం మన జీవితానికి పునాదులు ఎక్కడైతే స్టార్ట్ అయినాయో అక్కడే మళ్ళీ మన గురువులతో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాం. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు గురువులు ఆడ కనిపిస్తాం, మనం గ్రౌండ్లో ఉండేటోళ్ళం. ఎందుకంటే ఎంతసేపు క్లాస్ రూమ్లో కూర్చోవాలి. మనం ఏంది ఇంటర్వెల్లో 10 నిమిషాల టైం దొరికితే ఒక ఓవర్ ఆట రావాలి క్రికెట్. లాస్ట్కి ఒక 5 నిమిషాల టైం ఉన్న 3 బాళ్ళన్నా క్రికెట్ ఆడి వచ్చేటోళ్ళం సార్ మేము. అంత పిచ్చి ఉంటుండే. కానీ మా అదృష్టం ఏందో కానీ ఈ స్కూల్లో, ఇది గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా గురువులు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు అయినా కూడా మనకి రాత్రిపూట ఉండి కూడా మనకి ఒక ప్రైవేటు విద్యా వ్యవస్థతో సమానంగా ఎక్కడ మా పిల్లలు తక్కువ కావద్దు అని రాత్రి అవసరం లేదు జనరల్గా, కానీ మా విద్యార్థులు కష్టపడి చదువుతున్నారు, వాళ్ళ తగ్గట్టు మా ప్రోత్సాహం కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు. లాస్ట్కి మన హెడ్ మాస్టర్ సార్ కూడా ఉన్నారు కొన్ని రోజులు, అప్పుడప్పుడు ఏ సార్ లేకుండా ఉన్నాయి సార్. దానికి మూల కారణం గురువులదే సార్. ఎందుకంటే మేము చిన్న చిన్న తప్పులు ఎన్నో చేసాం సార్, కానీ ఎక్కడ అంటే మమ్మల్ని బేరిచ్చే ప్రయత్నాలు ఎక్కడ చేయలేదు సార్. మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ చదివినందుకే. ఇంకా సార్ ప్రతి సార్ తోటి ఇక్కడ మనకి అరే ఆడికి స్టాండ్ బాస్ సార్ వస్తున్నారా అలాంటివి ఉండండి అది. అంటే ఆ సార్ నవ్వుకి అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇక దానే సార్ అయితే సార్ ఈడ మీరు పాటలు పాడుకుంటూ మాకు క్లాసెస్ చెప్పేది సార్. ఈరోజు కూడా మా కోసం ఒక పాట పాడాల్సి వస్తుంది సార్, ప్రిపేర్ అయ్యి నుండి. ఇంకా ఇక తెలుగు సార్ అయితే ఇక సార్ తోటి నాకున్న అనుబంధం ఏంటంటే మనకు ముందే హ్యాండ్ రైటింగ్ అంతంత మాత్రాన. ఇక సార్ ఉండే అరే బాబు ఈడంటే నేను వేస్తున్నారా మార్క్స్, నీకు ఫైనల్లో పడేస్తారు రా, నువ్వు పాస్ అయితే ఎక్కువ అనేది. లేదు సార్ మీరు ఖచ్చితంగా 90 మార్కులు తెచ్చుకుంటా అని చెప్పినా 90 మార్కులు తెచ్చుకున్నా సార్. ఇక రాము సార్ అయితే సార్ అప్పుడు మీకు తెలియకుండా మేము చాలా విషయాలు చేసాం సార్. అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తున్నాం కొన్ని విషయాలు. సార్ మీరు నైట్ క్లాస్లోకి వచ్చేది ఒక 9 గంటల దాకా ఉండి పోయి కాసేపు పడుకునేది సార్. మా కూరగాయలు ఏం చేసేది అంటే ఆ డోర్ వేసేది వచ్చేది ఆడుకునేది సార్. మీరు ఎక్కడ బయటకు వచ్చి మళ్ళీ కొడతారో అని. అరే ఆడికి స్టాండ్ బాస్ సార్ వస్తున్నారా అలాంటివి ఉండండి అది. అంటే ఆ సార్ నవ్వుకి అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇక దానే సార్ అయితే సార్ ఈడ మీరు పాటలు పాడుకుంటూ మాకు క్లాసెస్ చెప్పేది సార్. ఈరోజు కూడా మా కోసం ఒక పాట పాడాల్సి వస్తుంది సార్, ప్రిపేర్ అయ్యి నుండి. ఇంకా ఇక తెలుగు సార్ అయితే ఇక సార్ తోటి నాకున్న అనుబంధం ఏంటంటే మనకు ముందే హ్యాండ్ రైటింగ్ అంతంత మాత్రాన. ఇక సార్ ఉండే అరే బాబు ఈడంటే నేను వేస్తున్నారా మార్క్స్, నీకు ఫైనల్లో పడేస్తారు రా, నువ్వు పాస్ అయితే ఎక్కువ అనేది. లేదు సార్ మీరు ఖచ్చితంగా 90 మార్కులు తెచ్చుకుంటా అని చెప్పినా 90 మార్కులు తెచ్చుకున్నా సార్. ఇక రాము సార్ అయితే సార్ అప్పుడు మీకు తెలియకుండా మేము చాలా విషయాలు చేసాం సార్. అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తున్నాం కొన్ని విషయాలు. సార్ మీరు నైట్ క్లాస్లోకి వచ్చేది ఒక 9 గంటల దాకా ఉండి పోయి కాసేపు పడుకునేది సార్. మా కూరగాయలు ఏం చేసేది అంటే ఆ డోర్ వేసేది వచ్చేది ఆడుకునేది సార్. మీరు ఎక్కడ బయటకు వచ్చి మళ్ళీ కొడతారో అని. గుర్తున్నాయా? మీరు ఎక్కడ బయటకు వచ్చి మళ్ళీ మనుషుల్ని గుర్తుపట్టి కొడతారో అని చెప్పే భయానికి మీరు పడుకునేది చూసేది, మళ్ళీ మీరు బయటకు రాకుండా డోర్ వేసుకొని ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రపంచం ఏ విధంగా ఉంది, నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి, అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము సార్. అదేవిధంగా రామలింగయ్య సార్ ఉన్నారు, మనకు సోషల్ చెప్తారు. సార్ చెప్పే విధానం ఏ విధంగా ఉంటుందంటే మనకు సారు బుక్ ఓపెన్ చేసి ప్రతి లైన్ చదువుతూ ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
అప్పుడు మన కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళకుండా బుక్లో మన కాన్సన్ట్రేషన్ ఉండి యార్థంగా స్టోరీ నడిచింది, దాంట్లో ఎక్స్ప్లెనేషన్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పాషవారు కూడా గుర్రపూడి మండలం అక్కడ వ్యవసాయం చేస్తున్నా. సొంత ఊరు సార్ భాషవారు కూడా గుర్రపూడి మండలం. 46 సార్ నాకు. నేను చెప్పేది 2007-2000 భాస్కర్ నుంచి రాజులు వచ్చిర్రా అంటే చాన్బాస్ సార్ కూడా అంటుండే. ఫ్రెండ్స్ మేము వచ్చినాం సార్ అంటే సార్ నవ్వుతుండే. మేము అంతే. థ్యాంక్ యూ సార్. కనపడతలేడు. ఏ బాబు ఎవరికి గుర్తు రావట్లేదా? అరే బాబులు థ్యాంక్ యూ సంతోష్. పోయేటప్పుడు సంతోష్ నెంబర్ తీసుకుని తర్వాత దీనారాజు మాట్లాడుకోవచ్చు. దీనారాజు తర్వాత స్వామి రెడీ స్వామి నెక్స్ట్ తర్వాత అమ్మాయిలు ఇద్దరే మిగిలిపోయారు. రజిత సుశీల ముగ్గురు. నా పేరు మురకల్ నారాయణ. 2007 పూర్వ విద్యార్థుల వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు నాతోటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. గత 4 yearsగా. రీసెంట్లీ మ్యారీడ్. థ్యాంక్ యూ రాజు. స్వీట్ అండ్ షార్ట్. దా స్వామి దా మాట్లాడతారు. మహేష్ పీ తర్వాత నువ్వే నెక్స్ట్ నువ్వే వేరే వాళ్ళు గిరాకీ లేదు. అసలు మాట్లాడక వస్తలేదు, ఇక్కడ మాట్లాడుతున్నాడు వెనక ఏం వస్తలేదు. ఏమైంది? సుశీల నువ్వు ఒకవేళ కూర్చోండి లేసలేవు. అందరూ కూర్చోండి. ఇక తర్వాత నాకు 8 గంటలైన 5 గంటలకి నేను చెప్పవలసి వచ్చేది. ఇక గణేష్ సారు నేను స్పెషల్ తెలుగు డిగ్రీలో ఆ కాన్సెప్ట్ నాకు కొంచెం వెళ్ళిపోయింది. అందులో మళ్ళీ డిక్టేషన్ మీద మన ఇమాం సార్ గారు ఇచ్చినాక కూడా ఆయన కూడా తెలుగు మీద పాటు ఉంది. ఈ ముగ్గురం కలిసి తెలుగు చేసినాం. కట్టెపూర్లో చెప్పినట్టు అయితే నాకు లేదు. ఇక చెప్తే ఏంటంటే ఇక సత్యరేజ్ సారు నేను పాత పిల్లలకి చెప్పుకుంటాను. చాంబర్ సార్ కూడా ఇక రామలింగ సార్తో చాలా అనుబంధం ఎన్ని జన్మల పుణ్యమో మన గ్రామాంలో మంచుకంటి లక్ష్మయ్య గారు జన్మించడం గొప్పతనం. నేను ఎన్నో స్కూళ్ళలో ఇట్లా ఇక నా హిందీ ఎగ్జామ్కి వస్తే అంతా చూసి రాసేది. నిజంగా ఒప్పుకోవాల్సిందే మీరు సరే అనుకునేది. ఆ హిందీ పాడుగాను ఎవరు రాసిండ్రు అనేది మీరు. ఇక మన పొలిటికల్ లీడర్ పందుల రమేష్ గారు అయితే కాక అవసరం అనేది. ఈ బ్యాచ్కు చాలా కష్టపడాం, నైట్ డ్యూటీలు కూడా చేసాం.
అయినా కూడా మీరు చేసే పని మీరు చేసుకోరు. అయినా ఫలితం మంచిగా వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఒక్కొక్క స్టూడెంట్ ఇట్లా నా స్టూడెంట్స్ ఇట్లా ఈ స్థాయిలో ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాం. దీనికి అంతటికి కారణం ఎవరో కాదు, మన లక్ష్మయ్య గారు చేసినటువంటి పుణ్యమే. నేను గతంలో 7th క్లాస్ వరకు ఉన్నప్పుడు ఒక ఊళ్ళో 1 సంవత్సరం అక్కడ కూడా పనిచేశాను. తర్వాత హై స్కూల్ అయిన తర్వాత 10 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు చండ్రుల్లో పనిచేస్తున్నాను. ఏ స్థాయిలో ఉన్నా ఎవరిని మర్చిపోవద్దు. మీరంతా క్లాస్మేట్, నేను ఎంప్లాయీని, నేను అన్ఎంప్లాయ్ అయినటువంటి భేవ బాధన ఎప్పుడు ఉండకూడదు. మన దేశానికి వెన్నెముక రైతులు అంటే నాకు చాలా ఇష్టం. రైతులు అంటేనే నాకు చాలా ఇష్టం. రైతులు లేకపోతే ఇంకో 10-20 సంవత్సరాల తర్వాత రైతులు ఉండరు. ఈ బియ్యం రావు, ప్లాస్టిక్ బియ్యం ఆల్రెడీ వస్తున్నాయి. మొత్తం ప్లాస్టిక్ తిని మనం దేనికి తొందరపోతున్నాం? అనారోగ్యానికి గురి అయ్యి పైకి తొందరగా పోతున్నాం. హ్యాపీనా అంట? మిమ్మల్ని అందరినీ ఒక్కసారి చూడడం కూడా నాకు కూడా హ్యాపీ. నేను ఫస్ట్ పాఠం తులసి సుధా ఉండే, तुलसी संतोषु अमृतरु फूली फली परहेत इतते ये पहन हनत उदते फल दे. మా రమేష్ చెప్పేది ఈ పహాన్ పాడు గాను వాడు దొరికిందో ఏమనేది వాడు ఎక్కువగా కాకు వస్తుండే. ఇట్లా నేను మిమ్మల్ని కూడా చాలాసార్లు కొట్టిన, కనీసం చదవడం రాకపోయినా పర్లేదు, రాయగలిగితే చాలు అని. మీరేం చేసేది? సరే, దాన్ని వదిలిపెట్టిన ఇప్పుడు అవసరం లేదు. మొత్తం మీద మీరు ప్రయోజకులు అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇంతకు చిన్న ఉపాధ్యాయాన్ని ముగిసింది. అంటే ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. నేను ఈ స్కూల్ తోటి సంబంధం ఏర్పడ్డ దాని గురించి ఉదయపరిస్తాను. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడ తారానంపేట నేను రిటైర్మెంట్ అయింది. అక్కడ సెక్రటరీ గారని నరసింహన్ సార్ అని 2 ఉపాధ్యాయులు చాలా అన్యోన్యంగా వ్యవహరించేవాడు నాతో. పెద్ద సార్ అని కూడా విద్యార్థులు కూడా కష్టపడితే తప్పకుండా మంచి రిజల్ట్ సాధిస్తాము అని చెప్తున్నా. ఇకపోతే ఇక్కడ మనం ఏంటంటే మనము ఎల్లకాలం ఉంటామా అనే సమస్య లేదు. కాచిగూడ పోలీస్ స్టేషన్లో అని చెప్పాడు. చాలా సంతోషం బాబు, మేము మిమ్మల్ని గుర్తుపట్టలేదు కానీ మమ్మల్ని మీరు గుర్తుపడతారు. ఎందుకంటే మేము ఎట్లనే ఉంటాం, మీరు మారిపోతారు, మీరు చాలా మార్పు వస్తారు, మాలో మార్పు రాదు. చూడండి, ఇప్పటికి కూడా సత్యరెడ్డి సార్ ఎట్లా ఉన్నాడు. మీకు చదువు చెప్పినప్పుడు ఎట్లా ఉన్నాడు సత్యరెడ్డి సారు, అట్లనే ఏమైనా మార్పు వచ్చిందా? రాదు. వెంకయ్య సార్ చూడండి, వెంకయ్య సార్కి ఏమైనా మార్పు వచ్చిందా? రాదు. కానీ మాలో మార్పు రాదు, మీలో మార్పు వస్తుంది. కానీ మేము మిమ్మల్ని గుర్తించలేము, దానికి మీరు బాధపడవద్దు. ఎందుకంటే సార్ మాకు చదువు చెప్పినగా మమ్మల్ని గుర్తించలేదు కదా అని బాధపడవద్దు. కానీ రాంబాబు సారు నేను స్టేషన్ అరెస్ట్ అయినాం, కాచిగూడ స్టేషన్కే పోయినాం. మా అదృష్టం బాగుంది. పోగానే వాళ్ళందరికీ, వాళ్ళ స్టాఫ్కు అందరికీ సార్ మా గురువు గారు మాకు విద్య నేర్పిండు, మాకు చదువు చెప్పిండు, ఈ స్థాయికి తీసుకొచ్చిండని చెప్పారు. మాకు ఎంత సంతోషమైందంటే అసలు ఆ మాటలో వర్ణించరాదు బాబు, అంతటి సంతోషమైంది. ఎందుకంటే తీసుకెళ్ళి నువ్వు కాఫీ తాపించిండు, భోజనం చేపించిండు, బిర్యానీ తినిపించిండు, సాయంత్రం పూట మళ్ళీ మాట్లాడి మమ్మల్ని బయటికి పంపించిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ అవకాశం వచ్చింది కాదు. మీరు కూడా ఒక్కొక్క స్థాయిలో ఉంటారు, మేము అనుకోకుండా మీ దగ్గరికి వస్తాం, మా సారు గారిని చెప్పేసి మీరు సహాయ సహకారం చేస్తారు. అప్పుడు మేము ఎంతో సంతోషపడతాం. చాలా మామూలు సంతోషం కాదు, మా పిల్లలు ఈ స్థాయికి వచ్చారు, ఇంత ఎదిగిపోయారు, మాకు సాయం చేసే స్థాయికి వచ్చారు అని మేము సంతోషపడతాం. అది మమ్మల్ని గుర్తుపెట్టుకునేది అన్నట్టు. అందుకని మేము కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఎందుకంటే సమయభావన తక్కువ ఉంది కాబట్టి ఇట్టి అవకాశం ఇచ్చినాం, ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్ నెక్స్ట్ వెంకటరమణ సార్ గారు మాట్లాడకపోతున్నాం సార్. ఏమన్నా సార్ అందరూ దీన్ని ఏర్పాటు చేయకపోవచ్చు, ఎవరో అందరూ ఆహ్వానిస్తే వచ్చిన వాళ్ళే అయి ఉండవచ్చు, ఎవరో ఒకరిద్దరు దానికి మొలకలేసిన వాళ్ళు వేరే ఎవరు ఉండరు, ఎవరో వాళ్ళు ఒకసారి చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నారు.
ఏ మహేష్? స్వాగతం మహేష్. ఫస్ట్ ఈ సమావేశానికి కారకుడు ఒక రకంగా అడగవచ్చు. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ మహేష్ అండ్ టీమ్. ఇద్దరు మహేష్ స్క్వేర్. గ్రూప్ ఫోటో అయితే దిగినాము. ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. చాలా లేట్ అయింది. 2 రూట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. అది ఎప్పుడు మధ్యాహ్నం భోజన పథకం ఉన్నప్పుడు కట్టించారు. ఇగో మా ఫ్రెండ్స్ అందరూ చాలా చేస్తారో తెలిసిన అంత చాలా చేంజ్ అయిపోయారు. జనాలు అయితే పెద్ద పెద్ద ఆంటీలాగా అయిపోయారు. అలాగే నాకు కూడా. అయ్యో ఇది మేము అప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టినప్పుడు ఈ టాకి దగ్గర ఆడుకొని తింటుండే. అయ్యో ఇదంతా మేము ఆడుకునే ప్లే గ్రౌండ్. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ అన్నీ ఆడుతుండే. ఇగో ఇక్కడ చేతులు ఆడుకుండే. అది అప్పట్లాగా ఉంది ట్యాంక్ ఇవంతా. ఇగో ఇది కూడా లంచ్ ఏరియా. మంచిగా ముందరగో కూర్చోడానికి ముందర డైనింగ్ టేబుల్ లాగా పెట్టుకోవడానికి ఎప్పటి నుంచి అప్పుడే ప్రొవైడ్ చేసింది మాకు. అప్పుడు ఇదే ప్లేస్లో తిన్నాము బిఫోర్ 16 ఇయర్స్. లంచ్కి అయితే చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, వైట్ రైస్, కర్డ్ ఇంకా చాలా పెట్టిర్రు. మంచిగా తిన్నాము. ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇప్పుడైతే మేము బయట గ్రూప్స్ బాయ్స్ అయితే గ్రూప్ ఫోటో దిగుతారు. ఇది గోపమ్మది స్టాచ్యూ దగ్గర. ఆమె పేరు మీదే స్కూల్ కట్టించారు లక్ష్మీ సారు. అందుకే అక్కడ మెమరీ లాగా ఉంటుందని దిగినాం ఫోటో. లక్ష్మీ సార్ ఈ గోపమ్మ పేరు మీద స్కూల్ కట్టారు. ఇక్కడ మేము 10th క్లాసు సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజు దిగినాము. ఒక మెమరీ లాగా ఉంటుందని ఇప్పుడు కూడా అక్కడే దిగినాము ఫొటోస్. మేము తర్వాత దిగుతాము. ఫస్ట్ అయితే బాయ్స్ దిగుతారు ఇక్కడ ఫొటోస్. ఆగే మనం పోతాం కదా, కొద్దిసేపు అయితే పోయి ఆడ కూర్చున్నాం. కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోదాం. కేక్ కట్టేసి ఒక 5 నిమిషాలు ఆగిపోయి ఆడిపోదాం. మా ఇంటికి తెమ్మందాం కదా. నీ సంగతి చెబుతా, నువ్వు చూసుకో. రోజు అన్నకి చూపించుకుని నువ్వు